ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తుంది. గుంటూరు, ఎన్టీఆర్, విశాఖ, విజయనగరం జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. ద్రోణి ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆగస్టు 14 వరకు ఏపీలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఆగస్టు 12 వరకు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇక ఉత్తర కోస్తా, యానం, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో 12 వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇక దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వివరించింది. ఇక యానం, దక్షిణ కోస్తా, రాయలసీమల్లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్. అనూష, ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరొకసారి భారీ వర్ష సూచన అయితే మాత్రం ఇటు అమరావతి కేంద్రం హెచ్చరించింది. ఏదైతే ఏపీలోని పలు జిల్లాలు ప్రధానంగా చూసినట్లయితే మాత్రం గుంటూరు, ఎన్టీఆర్, విశాఖ, విజయనగరం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా కూడా ప్రస్తుతం వివిధ జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున వర్షపాతం నమోదు అవుతున్నప్పటికీ కూడా ఆగస్టు 14 వరకు కూడా పలు ప్రాంతాలు ఉరుములు, మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం కురనున్నాయి. దీంతో పాటుగా అదేవిధంగా చూసినట్లయితే మాత్రం ఇప్పటికే కూడా ఈ రేపు ఆగస్టు 12 వరకు కూడా గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలతో కూడిన వర్షాలు కూడా పడే అవకాశం ఉన్నట్లు కూడా మనకైతే తెలుస్తుంది. అదేవిధంగా ఇప్పటికే గత 3 రోజుల నుంచి కూడా ఇటేపు ఏపీలో పలు జిల్లాల్లో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నప్పటికీ కూడా మరొకసారి కూడా ఈ వర్షంనే కంటిన్యూ అయ్యే విధంగా కూడా ఉంటున్నట్లు కూడా ఇటు అమరావతి వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది. ఇదైతే దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ కూడా వివిధ జిల్లాలకు సంబంధించిన అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. రానున్న వారం రోజులు కూడా ఈ విధంగానే వర్షాలు ఉంటాయి అని చెప్పేసి అయితే కూడా ఇటు అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి ఉంది. మనం చూస్తున్న తర్వాత ఇప్పటికే 50 కిలోమీటర్ల వేగంతో ఇటు ఈదులు గాలు కానివచ్చు, అదేవిధంగా భారీ వర్షానికి కూడా కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్పేసి అయితే కూడా ఇటు వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసింది. దీంతో పాటుగా ఇటు దక్షిణ కోస్తా, రాయలసీమలో కూడా అక్కడక్కడ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా వివరించింది. అదేవిధంగా కూడా చూస్తుంటే మాత్రం ఇటు కోస్తా, రాయలసీమలో కూడా అదేవిధంగా యానం, దక్షిణ కోస్తా తో పాటుగా పలు ప్రాంతాల్లో కూడా మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే మాత్రం కూడా ఇప్పటికే అటు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు చేస్తుంది. దీంతో చూసినట్లయితే మాత్రం ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా కూడా ఈ వర్షాలు పెద్ద ఎత్తున కురిసే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. కానీ ప్రధానంగా ఇటు ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలో చూసినట్లయితే మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుంది. ఇప్పటికైతే మాత్రం ఈ ప్రాంతాల్లో ఇప్పటికే కూడా పలు ప్రాంతాల్లో భారీ ఎత్తున కూడా వర్షాలు కురుస్తున్నాయి. అదేవిధంగా కూడా ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కూడా లోతట్టు ప్రాంతాలు మునిగిపోయి కూడా వాగులు, అదేవిధంగా చెరువులు కూడా మునిగిపోయి ఎగువ ప్రాంతాలకు కూడా ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా కొన్ని ప్రాంతాలకు కూడా రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో కూడా రోడ్లు కూడా పూర్తిగా తెగిపోయి జీవన స్థాయి కూడా పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి కూడా ఏర్పడింది. దీంతో పాటు ఇదే విధంగా కూడా మరియు వారం రోజులు కూడా వర్షాలు కురిసే ప్రభావం ఉండడంతో కూడా ఇంకా తీవ్రమైన నష్టం జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఎక్కడో కూడా ప్రాణ నష్టం జరగకుండా ఉండేలా కూడా అయితే ఏపీ ప్రభుత్వం కూడా సహాయ చర్యలు అయితే చేపట్టింది. అదేవిధంగా కూడా ఏదైతే వాతావరణ శాఖ చేసినటువంటి హెచ్చరికలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరిస్తూ కూడా ముందుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అదేవిధంగా ఎక్కడా కూడా ప్రతి ఒక్క జిల్లాకు సంబంధించిన కలెక్టర్లతో కూడా ఇప్పటికే చంద్రబాబు రివ్యూ మీటింగ్లు ఏర్పాటు చేశారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే రేపు రానున్నటువంటి ఈ వర్ష ప్రభావం నుంచి ప్రజలను ఏ విధంగా సేవ్ చేసేందుకు ప్రయత్నాలు ఇప్పటికీ కూడా ముమ్మరం చేశారు. అదేవిధంగా గతంలో కూడా ఏదైతే వరద తాకిడికి గత సంవత్సరం చూసినట్లయితే మాత్రం ఇటేపు విజయవాడలో ఉన్నటువంటి పలు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగిపోయి చాలా విజయవాడ ప్రాంత వాసులు అయితే మాత్రం చాలా తీవ్ర ఇబ్బందులు పడ ఆ పరిస్థితి నెలకొంది. అలాంటి పరిస్థితి మరొకసారి కూడా జరగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఇటు కలెక్టర్లకు కూడా ఎక్కడెక్కడ చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. దానికి తగ్గట్టుగా దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా ఇటువైపు ఎన్డీఆర్ బృందాలు కానివచ్చు, అదేవిధంగా గజేతగాళ్లు, అదేవిధంగా ఇటు పోలీస్ అగ్నిమాపక శాఖ అధికారులు అందరినీ కూడా సమన్వయం చేసుకొని రెవెన్యూ అధికారులతో కూడా ఎక్కడ కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది చేకూరకుండా ఉండేలాగా ఇటువైపు అయితే ప్రభుత్వం ముందుకెళ్ళని చెప్పుకోవచ్చు. ఇదైతే ఇప్పటికే ఈ వర్షం ప్రభావం ఏ విధంగా ఉండబోతుందనేది కూడా
అధికారులు అయితే హెచ్చరికలు అయితే పెద్ద ఎత్తున చూసుకుంటున్నారు. అదేవిధంగా కూడా ఈ వర్షపాతం అని అంచనా వేసేందుకు కూడా అధికారులు అయితే మాత్రం తీవ్రంగా కూడా కృషి చేస్తారని చెప్పుకోవచ్చు. అయితే మన ప్రధానంగా చూసేది మాత్రం ఈ వర్ష ప్రభావం అయితే మాత్రం కూడా ఆగస్టు 15 నుంచి 20వ తారీఖు వరకు కూడా ఉండే అవకాశం ఉన్నట్లుగా అయితే మాత్రం కూడా మనం చూసుకోవచ్చు అని కూడా చెప్పుకోవచ్చు అనుష. ఎస్ యశ్వంత్, అయితే భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలకు అంటే లోతట్టు ప్రాంత ప్రజలకు సంబంధించి అలర్ట్ జారీ చేస్తారా? ఎస్ అనుష, ఇప్పటికే ఏదైతే అమరావతి కేంద్రంగా వాతావరణ కేంద్ర హెచ్చరికలు ఏదైతే జారీ చేసిందో, అంటే ఇప్పుడు ఈ నెల 12 నుంచి కూడా 15 వరకు కూడా వర్షాలు తీవ్ర స్థాయిలో కురుస్తాయని చెప్పేసి అయితే ఏదైతే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందో, ఏదైతే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందో ప్రధానంగా ఇటు ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలతో పాటు వివిధ జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాలన్నింటినీ కూడా ఇప్పటికే చంద్రబాబు ఇటు ఆ జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లతో కూడా రివ్యూ మీటింగ్ అయితే ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళకి సంబంధించి కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అదేవిధంగా లోతట్టు ప్రాంతాలు ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ముందుగానే గుర్తించి ఆ ప్రాంత వాసులను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేలా కూడా చర్యలు చేపట్టాలని చెప్పేసి అయితే కూడా ఇటు కలెక్టర్లకు అయితే ఆదేశాలు జారీ చేశారు. ఏదైతే కలెక్టర్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇటువైపు ఆ జిల్లాల్లో కూడా ఉన్నటువంటి రెవెన్యూ కానివచ్చు, అదేవిధంగా అగ్నిపాపక, అదేవిధంగా పోలీస్ శాఖ, మిగిలినటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అందరినీ కూడా సమన్వయం చేసుకొని లోతట్టు ప్రాంతాలు, అదేవిధంగా ఏవైతే పెద్ద ఎత్తున వాగులు కానివచ్చు, వంగలు పొంగి పొరలే అవకాశం ఉందో వాటన్నిటిని కూడా ముందుగానే గుర్తించి ఆ ప్రాంతాలన్నింటినీ కూడా అధికారుల ఆధ్వర్యంలోకి వెళ్లాలని చెప్పేసి అయితే కూడా ఇటువైపు అధికారులు అయితే చూస్తున్నారు. అదేవిధంగా ఏవైతే ప్రమాదాలు అంటే గేదెల కాపర్లు కానివ్వచ్చు, అదేవిధంగా ఎవరైనా పొలాలకు వెళ్లే అటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ ప్రమాద స్థలాలు ఏవైతే ఉన్నాయో వాగులు పొంగే ప్రదేశాలకి వెళ్లకుండా కూడా ఉండేలా కూడా గ్రామాల్లో కూడా ఆ డప్పుతో కానివచ్చు, అదేవిధంగా ప్రజలందరికీ కూడా సమాచారం చేరవేసే విధంగా కూడా ప్రయత్నాలు అయితే చేసేందుకైతే కూడా ఇటు ప్రభుత్వం అయితే కూడా కానివచ్చు, ఇటు కలెక్టర్లు కూడా ముమ్మరం అయితే చేశారని కూడా చెప్పుకోవచ్చు మనం అనుష. రైట్ యశ్వంత్, థ్యాంక్ యూ.